హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు అయితే మనం ఒక మంచి కథ అయితే వినబోతున్నాం అన్నమాట. ఈ కథ పేరు ఉల్లిపాయ ఏడుపు. ఈ కథ 5 స్నేహితుల కథ అన్నమాట. ఈ 5 కూరగాయల స్నేహితులు ఉండేవారన్నమాట. ఒకటి ఉల్లిపాయ, టమాటో, ఉల్లగడ్డ, క్యారెట్, బ్రోకలి. వీళ్ళందరూ చాలా సంతోషంగా ఆడుకుంటూ బయట తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు అందరూ కలిసి ట్రిప్ వెళ్దామని వెళ్తారు. అక్కడ చూస్తే బ్రోకలి చనిపోతుంది. దాంతో టమాటో, ఉల్లిపాయ, ఆలు, క్యారెట్ అన్నీ ఏడుస్తాయి. దాంతో మళ్ళీ బాధపడుతూ ముందుకు సాగారు 4 స్నేహితులు. ఇంకా ఆ 4 స్నేహితులు బ్రోకలి గురించి బాధపడుతూ ముందుకు సాగుతూ ఉండగా వాళ్ళ ప్రయాణంలో ఇంకొక ఘటన జరిగింది. ఒక పాప సైకిల్ మీద ఆ దారిలోనే వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన 4 కూరగాయలు కూడా అదే దారిలో వెళ్తూ ఉంటారు. ఆ పాప చూసుకోకుండా మన ఆలుగడ్డను తన సైకిల్ కింద తొక్కేస్తుంది. దాంతో ఆలుగడ్డ కూడా చనిపోతుంది. ఇంకా ఆ 3 స్నేహితులు ఏడవడం మొదలు పెడతారు. సరే, ఇంకా ఏమీ చేసేది లేదు, ఇంకా ఆలుగడ్డ కూడా మనతో లేదు అని అనుకొని 3 స్నేహితులు ఏడుస్తూ ముందుకు సాగుతారు. అలా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉండగా క్యారెట్కి ఆందోళన మొదలవుతుంది. నా స్నేహితులు 2 చనిపోయారే అని భయపడుతూ రోడ్డు మీదకి నాకు భయం వేస్తుంది అని పరిగెత్తడం మొదలు పెడుతుంది. వాళ్ళ 2 స్నేహితులు ఏం చెప్పినా వినదు. అలా వెళ్తూ ఉంటే చాకొచ్చి పడిపోతుంది మన క్యారెట్ మీద. సో క్యారెట్ కూడా చనిపోతుంది. దాంతో ఉల్లిపాయ, టమాటో ఏడవడం మొదలు పెడతాయి. ఇంకా ఉల్లిపాయ, టమాటో, ఇంకా క్యారెట్ కూడా మనతో పాటు లేదు అని బాధపడుతూ ఇంకా ముందుకు సాగాయి. ఇంకా వీళ్ళిద్దరే మిగిలారు. సరే అని ప్రయాణం చేస్తూ ఉండగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మిగిలింది మన ఇద్దరమే, మనమైనా జాగ్రత్త పడాలి. ఎందుకో తెలీదు, ఈ దారి గొట్టిన వస్తూ ఉంటే మన స్నేహితులందరూ చనిపోయారు, చాలా బాధేస్తోంది అని ఇద్దరూ కుమిలిపోతారు. దాంతో మన ఇద్దరమైనా జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇద్దరూ మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. సరే అని కొంచెం దూరం రాగానే మళ్ళీ ఒక బంతి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి మన టమాటో మీద పడిపోతుంది. ఇంకా టమాటో కూడా చనిపోతుంది. దాంతో మన ఉల్లిపాయ ఏడవడం మొదలు పెడుతుంది. ఇంకా ఉల్లిపాయ అనుకుంటుంది, ఇంకా మిగిలింది నేనొక్కటే, ఇంకా నా స్నేహితులందరూ చనిపోయారే అని చాలా కుంగిపోయి ఏడుస్తూ ఉంటుంది. సరే అని ఒక చెట్టు కిందకెళ్ళి కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది. ఇంకా నేను ఇంటికి వెళ్ళి ఏం లాభం, నా స్నేహితులే నాతో లేరు అని బాధపడుతూ ఉండగా చాలా జోరు వానతో వర్షం కురుస్తుంది. ఆ వర్షం చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఉల్లిపాయకి చాలా భయం వేస్తుంది, అయ్యో నేను చనిపోతే ఎలా అని. అప్పుడే ఒక దేవత కనిపిస్తుంది. దాంతో ఉల్లిపాయ దేవతను ఇలా అడుగుతుంది, నా స్నేహితులు చనిపోయినప్పుడు ఏడవడానికి నేనొక్కడినైనా ఉన్నాను, కానీ నేను చనిపోతే నా కోసం ఏడ్చేందుకు ఎవ్వరూ మిగలలేదు. నేను చచ్చిపోయినప్పుడు ఏడవాలి అని కోరుకుంటుంది. దాంతో దేవత ఒక వరం ఇస్తుంది, నువ్వు చచ్చిపోయినప్పుడు ఈ లోకమంతా ఏడుస్తుంది అని చెబుతుంది. అందుకోసమే మనం ఉల్లిపాయ కట్ చేసినప్పుడు మనకు ఏడుపు వస్తుంది. సబ్స్క్రైబ్.